మన యొక్క ప్రధానమంత్రి గారు మోడీ గారు అన్నిటికీ ఏంటి యోగా డే ఉంది, మరి మహిళా దినోత్సవం ఉంది, అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డే ఉంది. ఈ ప్రపంచానికి మెడిటేషన్ డే కావాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితిలో పెడితే మరి 225 దేశాల్లో 183 దేశాలు ధ్యానం కావాలా, ఇది మెడిటేషన్ కావాలి ఈ ప్రపంచానికి అని చెప్పేసి అందరూ ఓటేస్తే మరి మనకి డిసెంబర్ 21వ తారీఖున వచ్చింది ప్రపంచ మెడిటేషన్ డేగా. మరి ఎంత గొప్ప విషయం మరి అది. మిమ్మల్ని అందరినీ కూడా వంటింటికి పరిమితమైన వాళ్ళని ఆడబిడ్డలందరినీ బయటికి తీసుకొచ్చి మరి ఈరోజు మామూలు విషయం కాదు, వచ్చి ఇట్లా కూర్చున్నారంటే 80% మీరే ఉంటారు, మగవాళ్ళకంటే లేడీసే ఎక్కువ ఉంటారు. మరి లేడీస్కి పెద్ద పీట వేసి ఆ మహానుభావుడు మరి మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం ఆయనకి. మనం దాన్ని ఆయన ఆశయాలు అయ్యి ఇప్పుడు ఆశయాలు మనం ముందుకు తీసుకెళ్ళాలంటే మేడం చెప్పింది ఇందాక, వాణి మేడం గారు, మీరు ఏదైనా ఒక చిరు సహాయం చేస్తే పిఎంసికి ఇది ప్రపంచానికి మొత్తానికి అందుకుంటుంది. మీరు ఒక దేశం కానీ ఒక రాష్ట్రానికి పోయి చెప్పలేదు, కానీ ఒక 100-200 రూపాయలు ఆ మేడం చెప్పినట్టుగా పిఎంసి ఛానల్కి ఇస్తే మరి మీరు కూడా ప్రపంచంలో ఒక ధ్యాన ప్రచారం చేసినట్టే జరిగింది. మరి ఇంకెంత కార్యక్రమం ఉంది, మళ్ళా తర్వాత మనం మాట్లాడుకుందాం. మరి ఎన్నో విషయాలు తర్వాత మన పెద్దలు కూడా ఉంటారు మాట్లాడిసినాయి. తర్వాత మనకి పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం బుద్ధ పౌర్ణమి వేడుకలు జగన్నాథ్ ఘట్లో ఈ సంవత్సరం చేస్తున్నారు. ఏప్రిల్ 30వ తారీఖు నుంచి మే 1-2 తారీఖుల్లో మరి ఈ కార్యక్రమాలు ఉన్నాయి. అందరూ మరి సేవాదళ తరపున ఇది ఒక మహాయజ్ఞం, అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను. మరి మీరు అందరూ కూడా రావాలని చెప్తున్నా. ఇక్కడ పాంప్లెట్స్ ఉంటాయి, పాంప్లెట్స్ ఇస్తారు, తీసుకోవాలని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. చూసిరా పోలీసు అని ఎట్లా మాట్లాడిండు, పోలీసు వాళ్ళు ఎక్కలేవా మాట. ధ్యానం చేస్తుండదు, ఎక్కడ పోలీసు పోయింది అది. ధ్యానం చేస్తే పోలీసు ఉండదు, నక్సలైట్ ఉండదు, అంతవా. కాబట్టి మరి మనకు వెమ్లవాడ తెలుసా? ఎంతమంది తెలుసు వెమ్లవాడ? తెలుసా వెమ్లవాడలా ఈ నెల లాస్ట్ చివరి ఆదివారం ఏముంది అక్కడ? మన నోట్లే బురజను కట్టుకునేది ఉందాడ. ఆడ కోల్గేటో బీల్గోటో పెడితే పోదా బురజా, ర్యాలీ నిలబడితే పోతుంది. కాబట్టి ఏం చేయాలి మనము? చెల్లో వెములవాడ రావాలి కదలి మీరు, శాకాహార జగత్తు సాధన కొరకై అహింస జగతి జెండా జగరాలి నింగి నిండా, సమస్త జీవకోటి శాంతి పరమ లక్ష్యమై మాంసాహారము మాని హింసను వీడాలి, ఈ భూమాత ప్రేమధామమై తీరాలి. చెల్లో వెములవాడ రావాలి కదలి మీరు. ఎప్పుడు రావాలి అది? ఈ నెల లాస్ట్. మరి అంతకుముందు ఒకటి ఎల్లుండి ఇంకోటి ఉంది ర్యాలీ. ఏంటిది అది? చెల్లో కరిమి నగరు రావాలి కదలి మీరు, శాకాహార జగత్తు సాధన కొరకై చెల్లో కరిమి నగరు రావాలి కదలి మీరు. నోట్లే బాగా దోమాలే మనం, బురజంతా పొడగొట్టుకునేటి అంచినాయి మనకు. పత్రిసారి అందుకే పెట్టిండు ఆయన. పత్రిసారి గుర్తుంచుకోండి, ఈ హడావిడి ప్రపంచంలో మనం ధ్యానం చెయ్యలేమని చెప్పి పిరమిడ్లు తీసుకొచ్చిండు. మన కర్మలు దగ్ధం కావడానికి ర్యాలీలు తీసుకొచ్చిండు. కాబట్టి ఆయన ఉత్తగా ఏది చేయలే. కాబట్టి మరి కరీంనగరు, ఆ తర్వాత వెములవాడ అందరం వెళ్దాం. మెదక్ కూడా ఉంది 19. చెల్లో మెదకు రావాలి కదలి మీరు. అందరు రావాలి, మీరు వస్తారు, మనం పాడతాం, అట్నే డ్యాన్సులు చేస్తాం, మంచి పండు వెన్నెల డ్యాన్సులు చేస్తాం. 19 మెదకు, 26 వెములవాడ, 5వ తారీఖు కరీంనగర్. ఫస్ట్ మన కళ్ళ ముంగట్టు వచ్చేది ఇప్పుడు 5వ తారీఖు, తర్వాత కరీంనగర్, తర్వాత మెదకు వరుసగా ఉన్నాయి. కాబట్టి మనం ర్యాలీ చేద్దాం. ఈ నెల లాస్ట్ వెములవాడ రాజన్న దగ్గర మన నోరు కట్టుకుందాం, అంతేనా కదా? అదే. ఓకే మేడం, కంటిన్యూ ప్రోగ్రామ్. మేడం జానాబాయి గారు రండి మేడం, మీరు రండి. జానాబాయి మేడం గారు వారు ఒక అద్భుతమైన ధ్యాన మందిరాన్ని నిర్మించారు. మరి ముక్కాల్లో శాకాహార ర్యాలీ, అదేవిధంగా పిరమిడ్ ప్రారంభోత్సవం ఉంటుంది. వారు మనందరినీ ఆహ్వానిస్తారు. జానాబాయి మేడం గారు వేదికపైకి రావాల్సిందిగా రండి మేడం. ఈ నెల ఏప్రిల్ 26వ తేదీ ఎక్కడికి వెళ్ళాలా మనమంతా? చలో
ముప్కాల్ జానాబాయి మేడం గారు మరి వారు ఒక టీచర్గా ఉంటూ వారి ఇంటి పైన ఒక మంచి ధ్యాన మందిరం ఒక 15 రోజుల్లోనే ప్రారంభించి కంప్లీట్ చేసేశారు. మరి ఆ మాతృమూర్తి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో కలతార ధ్వనుల మధ్య మరి వారు మనందరినీ గౌరవంగా ముప్కాల్లో జరిగే శాకాహార ర్యాలీ ఈ నెల 26వ తేదీ ఆదివారం రోజున మనమందరం పొద్దున 9 గంటల వరకు ఆ కార్యక్రమానికి వెళ్ళి విజయవంతం చేసుకుందాం. మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రిజ్ గారికి, స్వర్ణమాల అమ్మగారికి వేల నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో చక్కటి శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గాన్ని తెలియజేస్తే ఈరోజు ఈ పల్లికొండ గ్రామంలో చుట్టుపక్కల నుంచి వచ్చిన మహిళామణులు ఎంత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారంటే అందరూ వచ్చారు, జెంట్స్ వచ్చారు, లేడీస్ వచ్చారు, కానీ చెప్పలేదు. ఆనందంగా అనిపిస్తుంది. ఎంతో అనుకొని ఊహించలేని ఈ పల్లెటూరు అయినా కానీ తరలి రావడం ఆనందంగా ఉంది. ఎందుకంటే పత్రిజ్ గారి ఆశయము మన ఆశయము. పిరమిడ్లు నిర్మించుకోవడం, శాకాహార కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం ఎంతో చక్కగా, ఎంతో దూరం ఉన్నా అసలు మాకు రావడానికి కూడా వీలు కాకపోయినా కానీ రావాలి, శాకాహారి కార్యక్రమంలో పాల్గొనాలి. ఈ ర్యాలీలో పాల్గొన్నప్పుడే ఇప్పుడు గద్దర్ సార్ చెప్పిండు కదా, మనం చేసుకున్న కర్మలు మనమే కడుక్కోవాలి. దానికి కావాల్సింది ఏంది? శాకాహారి ర్యాలీ. మనం ధ్యానం చెయ్యాలి, శక్తిని పొందాలి, ఈ భూమికి ఎనర్జీ ఇవ్వాలి. దానికి కావాల్సింది పిరమిడ్లు నిర్మాణము. మరి ఇప్పుడు పిరమిడ్ నిర్మాణంలో భాగంగా ముప్పాల్ గ్రామంలో రిటైర్మెంట్గా స్కూల్ అసిస్టెంట్ నుంచి రిటైర్మెంట్ అయిన నేను 5 సంవత్సరాల క్రితము రిటైర్మెంట్ జరిగింది. అప్పటి నుంచి నేను ధ్యాన కార్యక్రమానికి రావడం జరిగింది. అసలు నాకు పత్రిజ్ గారితో ఎలాంటి పరిచయం లేదు, వారి దగ్గర నేను వెళ్ళలేదు. అయినా కానీ ముప్కాల్ గ్రామంలో పత్రిజీ ఆశీస్సులతోటి మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న పిఎంసి ట్రస్ట్ వారు, పిఎస్ఎస్ఎం సభ్యులు అందరి ప్రోత్సాహంతో ముప్కాల్ గ్రామంలో పిరమిడ్కు అవకాశం కల్పించడం జరిగింది. చక్కటి పిరమిడ్ను నిర్మాణించడం కూడా జరిగింది. ఈ నెల 26వ తారీఖు ఆదివారం నాడు పిరమిడ్ ఓపెనింగ్ అనేది ముప్కాల్ గ్రామంలో ఉంటుంది. మరియు శాకాహార ర్యాలీ కూడా అక్కడ ఏర్పాటు చేసుకుందాం. మొట్టమొదటి పిరమిడ్ ఇప్పుడే ఈ 26వ తారీఖు నాడే ప్రారంభోత్సవం ఉంది కాబట్టి అందరూ కూడా నిజామాబాద్ జిల్లాకు తరలి రావాలి, తనతో వెంట తీసుకొని రావాలి. కాబట్టి ఈ ప్రోగ్రాంకు పెద్ద సంఖ్యలో మీరందరూ మంచి మనసుతో ఈ ఆహ్వాన్ని మన్నించి తప్పకుండా తరలి వస్తారు. పత్రిజ్ గారి యొక్క పిలుపు మేరకు ఈ మాట చెప్పడం జరుగుతుంది. నేను చెప్పడం లేదు, పత్రిజ్ గారే ఈ మాట నాకు మాట్లాడమని చెప్తున్నారు. కాబట్టి పత్రిజ్ గారి ఆశయమే మన ఆశయం. అందరూ కూడా పెద్ద సంఖ్యలో, పెద్ద మొత్తంలో తనతో పాటు తెలిసిన వారిని తీసుకొని ముప్పాల్ గ్రామానికి పిరమిడ్ ఓపెనింగ్ అందరూ కూడా తరలి వస్తారని నేను ఆశిస్తున్నాను. మీ అందరినీ కూడా పత్రిజ్ రప్పిస్తారు, వస్తారు. జై పత్రిజీ, జై పత్రిజీ, జై పత్రిజీ, జై పత్రిజీ. చలో ముప్కాల్, చలో ముప్కాల్, చలో ముప్కాల్. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా జానాబాయి మేడం గారికి చప్పట్లో. మరి ముప్కాల్లో మొట్టమొదటి పిరమిడ్ ఈ నెల 26వ తేదీ ఆదివారం. థ్యాంక్ యూ. మరి బ్రహ్మర్షి పిరమిడ్కి మనం ఈ నెల 26 శాకాహార ర్యాలీకి వెళ్దాం. మరి త్రిమూర్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం నుండి వచ్చిన హైదరాబాద్ మాస్టర్లందరి మరి ప్రదర్శన మనం చూద్దాం చక్కగా. పల్లికొండ టీం అంతా వేదికపైకి రావాలమ్మ అందరూ. మరి ఈరోజు స్పెషల్ అట్రాక్షన్గా ఇచ్చేసిన మరి సువర్ణ మేడం గారు ఉన్నారు ఇక్కడ, మీర్పేట టీము. వారి యొక్క ధ్యాన అనుభవాలు తెలుసుకుందాం. ముందుగా మన గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాలమ్మకి ఆత్మ ప్రణామాలు తెలుపుతూ
ఆత్మబంధువులందరికీ ఆత్మ నమస్కారాలు. ఈ పల్లికొండ వాసులకి కూడా మరీ మరీ ధన్యవాదాలు. ఇక్కడ మమ్మల్ని పిలిచి మా మేడంకి ఫోన్ చేసి రమ్మని పిలిచారు. సాయిన్ను, ఇంకొక మాస్టరు సురేష్ మాస్టరు, ఇంకా ఇంత అభిమానంగా పిలుస్తున్నారు కదా అని మేము అక్కడ నుండి హైదరాబాద్ నుండి రావడం జరిగింది. నైట్ 1 గంటకు వచ్చాం మేము. 6 మెంబర్స్ లేడీస్. అంటే పత్రిసారి మనకి ధైర్యాన్ని ఇచ్చారు. ఒకప్పుడు మేము ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాళ్ళం కాదు. అంటే మనలో ఉన్న కళలు, మనకి ఏమి చేయాలన్న అన్ని కోరికలు ధ్యానంలోకి వచ్చిన తర్వాత తీర్చుకుంటున్నాం. అంటే పత్రిసారి రుణము ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేము. ఎందుకంటే మనలో చాలా ఉంటాయండి, అందరిలో అన్నీ చేయాలని, కానీ చేయలేకపోతున్నాం. అదే మనకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి. మేము 2011లోకి ధ్యానంలోకి వచ్చాము. అప్పటి నుంచి పిరమిడ్ కట్టాము. అక్కడ క్లాసెస్ అవుతూ ఉంటాయి. పిఎంసి సార్, పత్రి సార్ కల పిఎంసి, పిఎస్ఎస్ఎం పత్రి సార్కి 2 కళ్ళు. ఇవి రెండింటిని మనందరం ఆదరించాలి, సహాయ సహకారాలు అందించాలి. మనకు పత్రి సార్ని గౌరవిస్తున్నామంటే వీటిని మనం అమలు చేయాలి. పత్రి సార్కి జన్మలతో రుణపడి ఉంటామండి మేమైతే. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. పల్లికొండ వాసులందరికీ ధన్యవాదాలు. చిన్న కడతాల్ ప్రోగ్రామ్ అయినట్టుంది. పల్లెకొండ వాసులంతా ఎంతో అదృష్టవంతులు. హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళు మీకు ఇక్కడ ప్రోగ్రామ్ చేశారు. వాళ్ళకందరికి చాలా చప్పట్లు కొట్టండి, సన్మానం జరుగుతుంది. మేడం అంతే అండి. సార్ గట్టిగా మన జ్ఞానేశ్వర్ మాస్టర్ గారికి మరి పిరమిడ్ సొసైటీ అంటే సేవ, మరి అద్భుతమైన సేవ చేసి కామారెడ్డి నుంచి వారు ఇక్కడికి తీసుకొచ్చారు. మాస్టర్స్ అమ్మ అందరు మీరంతా వేదిక మీదకి రండి. వేదిక మీదకి వస్తే ఒక గ్రూప్ ఫోటో తీసుకుందరు. పల్లికొండ అమ్మ మీరంతా మీదికి రండి అమ్మ. పల్లికొండ మాస్టర్లు ఇక్కడ అందరు కూర్చుంటే మరి ఆ టీంతోని, పిఎంసి టీంతోని, పిఎస్ఎస్ఎన్ టీంతో అందరూ గ్రూప్ ఫోటో తీసుకుంటారు. మరి మేడం డాక్టర్ సాబ్ మరి జ్ఞానేశ్వర్ గారిని అది గంధం తీసుకో. అమ్మ మీరంతా కూర్చోండి వేదిక మీద. పల్లికొండ టీం అంతా వేదిక పైన కూర్చోవలసిందిగా. మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఇంత చక్కని ధ్యాన మందిరాన్ని నిర్మించి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించిన పల్లికొండ టీం అంతా ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియపరుద్దాం. మరొక 10 నిమిషాల్లో మనకు శుద్ధ సాత్విక శాకాహార ధ్యానామృతం తయారవుతుంది. మరి అన్నం పరబ్రహ్మ స్వరూపం. మరి ఎవ్వరు కూడా వృధా చేయకుండా ఒక క్రమ పద్ధతిలో వెళ్ళి ధ్యానామృతాన్ని స్వీకరిద్దాం. ఒక్కసారి మరి పల్లికొండ సాయి కిరణ్ అండ్ సురేష్ వారి యొక్క ధ్యానానుభవాల్ని మనం తెలుసుకుందాం. మాట్లాడండి. థ్యాంక్ యూ మేడం. మీరు అంత దూరం నుంచి త్రినేత్ర పిరమిడ్ టీం అందరికి కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంత లాంగ్ నుంచి కూడా వచ్చి మీరు మంచి చక్కటి ప్రదర్శన కనబరిచినారు. మా విలేజ్ వాళ్ళు ఎంతో ఆకలితో ఉన్నా కూడా ఆకలి మర్చిపోయేలా మీ
ప్రదర్శన కనబరిచినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్నారు పల్లికొండ మాస్టర్స్ అందరు కొంచెం రావాలి ఇక్కడికి ఫోటో. ఇంకెవరైనా ఉంటే ఇక్కడికి రాగలరు. కింద కింద కూర్చోండి, నో ప్రాబ్లం. అక్క అమ్మ గిడ కూర్చో. అక్క థ్యాంక్ యూ. అసలు మేము ఈ ప్రోగ్రామ్ని ఇంత పెద్ద ఎత్తున అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా పెద్ద ఎత్తున జరిగింది. మేము చాలా ఆనందంగా ఉంది ఈరోజు. మినీ కడతాల్ని తలపిస్తుంది ఈ వాతావరణం. చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీకున్న జబ్బులు రోగాలు అన్నీ కూడా నయమైపోతాయి. ఇప్పుడే మా డాక్టర్ సార్ కూడా చెప్పిండు, శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితాంబ పత్రిజీ గారు అమ్మ స్వర్ణమాల అమ్మకు నమస్కరించుకుంటూ, నా పేరు సురేష్. నేను 4 సంవత్సరాలు అవుతుంది ఈ ధ్యానంలోకి వచ్చి. నేను కొన్ని అనారోగ్య సమస్యల వల్ల వచ్చిన తర్వాత నేను రెగ్యులర్గా రోజు సాధన చేసేవాడిని. చేస్తూ అట్లా నా కాలక్రమేణా నా యొక్క జబ్బులు అనేది తగ్గిపోవడం వల్ల నేను ఇంకా నాకు ఇంత మంచి ఎనర్జీ వచ్చింది కాబట్టి ఇంకా ఈ సబ్జెక్ట్ ఇంకా ప్రతి ఒక్కళ్ళకు అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా, ధ్యానం చేయాలా, అంతర్ముఖులు కావాలన్న ఉద్దేశంతో మేము కొంతమందిని కలిసి ఇక్కడ ఒక క్లాస్ పెట్టించడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మన సునీత మేడం గారి చేతిలో క్లాస్ పెట్టించినాం. అప్పుడు కూడా చాలామంది వచ్చారు మన విలేజ్కి. ఇక్కడికి వచ్చినాక మేము సంకల్పం తీసుకున్నాం 21/21 పిరమిడ్ నిర్మాణం చేద్దామని. అది మేము అడిగిన వెంటనే అప్పుడున్న మా గ్రామ వీడీసీ పెద్దలు మరియు గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు, యువకులు ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా స్పందించి మాకు ఈ 21/21 పిరమిడ్ నిర్మాణానికి మాకు స్థలం కేటాయించడం జరిగింది. వాళ్ళు కేటాయించిన తర్వాత మేము అనతి కాలంలోనే భూమి పూజ చేసుకున్నాం. భూమి పూజ చేసిన తర్వాత వీనికి మేము మా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత రూపంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కాదనకుండా మేము అడిగిన వెంటనే మాకు సహాయ సహకారాలు అందించారు సార్. మాకు ఈ నిర్మాణానికి ఉపయోగపడ్డ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి అలాగే స్వర్ణమానమ్మకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ముందుగా ఫిబ్రవరి 2న ఆదిలాబాద్ సునీత మేడం గారి క్లాస్ పెట్టించడం జరిగింది. అప్పుడు ప్రతి ఒక్కరు మా ఊర్లో ఫస్ట్ ప్రోగ్రామ్ అంటే ధ్యాన ప్రోగ్రామ్ సునీత మేడందే. అప్పటి నుండి మా విలేజ్లో ధ్యానం అనేది స్టార్ట్ అయింది. తర్వాత సప్తాలు పెట్టించుకోవడం జరిగింది. ఆ సప్తాలు కూడా నిర్వహించాము. తర్వాత మిట్ట మనోహర్ సార్ గారి క్లాస్ పెట్టిస్తే సార్ ఏమన్నాడంటే, మీ విలేజ్లో పిరమిడ్ రావాలని చెప్తే మేము విడిసి వాళ్ళ మెంబర్స్ తోటి అదే రోజు మాట్లాడి సార్ మేము పిరమిడ్ కట్టుకోవాలనుకుంటున్నాం సార్, విడిసి వాళ్ళు స్థలం ఇస్తా అన్నారు అంటే సార్ 2 ప్లేస్లు చూసి ఒక ప్లేస్ని నిర్ణయించడం జరిగింది. నిర్ణయించిన తర్వాత సారు వచ్చి కొబ్బరికాయ కొట్టి ఆ భూమి పూజ చేయడం జరిగింది. తర్వాత ప్రతి ఒక్కరి సహకారంతో అలాగే మన పీపీజే ట్రస్ట్ శోభా మేడం గారి సహకారంతో కూడా 50,000 రూపాయలు అందుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు శోభా మేడంకి ఒకసారి గట్టిగా చెప్పట్లు. అలాగే ప్రతి ఒక్కరు కూడా తన్ మన్ ధన్గా సహాయం చేశారు పిరమిడ్కి. వాళ్ళకు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరు కూడా మన విలేజ్ని శాకాహారమయం ధ్యాన జగత్ని చేయాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
సునీత మేడం క్లాస్ నడిచినాడు వీళ్ళందరూ గేట్ దాటి మర్చిపోతారు అన్నది. లేదు మేడం మా వాళ్ళు మర్చిపోరు, పట్టుకుంటారు దీని అన్నాం. మా మాట నిలబెట్టుకున్నాం. దట్ ఈస్ పల్లికొండ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కరించుకొని వచ్చిన అందరికీ నా యొక్క నమస్కారాలు. మాకు సునీత మేడం క్లాస్ 2 నెలల జరిగింది. ధ్యాన మందిరం కట్టుకోవాలని అనుకున్నాము. 6 నెలల భూమి పూజ జరిగింది. అప్పటి నుంచి మేము ప్రతిరోజు పిరమిడ్ కోసం ప్రతి ఇంటికి వెళ్ళినాం. మాకు అనుకున్నట్టుగానే సంతోషంగా పూర్తయింది. మీరు అందరు వచ్చుడు సంతోషంగా ఉంది. అపర్ణ మేడం, అపర్ణ మేడం ఎక్కడ? కానిస్టేబుల్ అపర్ణ మేడం. థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అయితే నాకైతే ధ్యానం ఫిబ్రవరిలోనే పరిచయం, అది కూడా సాయి వల్ల. నేను ఒక 20 years అయినా కానీ ఈ మాట చెప్తా. ఎందుకంటే నేను ఎక్కువ ప్రెజర్గా ఫీల్ అవుతుంటేనే, డ్యూటీకి వెళ్ళొచ్చి చిన్న పిల్లలు వర్క్ అంత టెన్షన్ అవుతుండే నా మనసు అంతా. ఊరికే నేను అరవడం కూడా చేస్తుంటే, కానీ ఇప్పుడు అట్లా లేదు. ధ్యానం ద్వారానే ఇది సాధ్యమైంది. మేము అట్లా సాయి February 7 చెప్పిండు నాకు 2025. అప్పుడే నేను లాస్ట్ మాంసం తినడం. ఇప్పటి వరకు కూడా తినలేదు. అంటే మనిషి మారాలి. ఒక వ్యక్తి మారాలంటే అందరు వచ్చి చెప్పని అవసరం లేదు, మన కోసం పత్రిజీ రానవసరం లేదు. కానీ తను పంపిన ఒక మనిషి వచ్చి చెప్పినా కానీ మనం వినాలి. అది ఎందుకు, ఎంతవరకు వాస్తవం, దాన్ని వేస్తేనే మనకు తెలుస్తుంది. ఒక 41 days ఇంత పెద్ద కార్యక్రమం జరిగింది కూడా ప్రతి ఒక్కరు ఒక 41 days మానేయండి. అది నిజమా వాస్తవమా కాదనేది మనకు అనుభవం అవుతుంది. అనుభవం నేర్పిందే మనం నేర్చుకుంటాం. ఎవరు ఎంత చెప్పినా ఎన్ని బుక్స్ చదివినా మనకు రాదు. ఫస్ట్ మనకు దాన్ని పాటించాలా, అప్పుడు మనకు అనుభవం వస్తుంది, దాన్ని ఆచరిస్తాము. కానీ ధ్యానం ద్వారానే మన ప్రెజర్ పోతుంది. ఫస్ట్ ఏదైనా టెన్షన్ ఉంటే టెన్షన్స్ పోతాయి. ఏదైనా కానీ జరగాల్సింది జరుగుతుంది. అనవసరమైన టెన్షన్స్ పడద్దు అనేది తెలుస్తుంది ధ్యానం ద్వారా. థ్యాంక్ యూ. మాట్లాడడం అనేది చాలా మంచి అవకాశం. మీకు అవకాశం వచ్చింది, వినియోగించుకోండి. జై పత్రిజీ. పర్లికొండలో చూస్తే ఆదర్శంగా తీసుకోవాలి. సాయి కుమార్ని మరియు సురేష్ గారిని చేసిన సేవలు చూస్తే చాలా చాలా అద్భుతంగా ఆనందంగా ఉందండి. ఇలాంటి అవకాశం నిజంగా ప్రతి ఊరా రావాలని మీ చరణాల్లో కోటి కోటి ప్రణామములు. జై పత్రిజీ. ఓకే, మన వాల్గొట్టు నుంచి వచ్చిన మా అక్క భారతక్క అక్క రావాలి ఒకసారి స్టేజ్ మీదకి. మా అక్క వస్తలేదు, అక్క రావాలి. మా అక్క భారతక్క, ఈమె మా అక్క వాల్గోట్. మా బావేడి బావా రావాలి. ఎక్కడున్నావు? మణికటని తీసుకొని రావాలి. మేడం కొంచెం పక్కకు ఉండండి. ఒక నిమిషం భారతి మేడం. మేడం రండి. అందరికీ నమస్కారం. ఆత్మ బంధువులందరికీ ఇంత చక్కటి వసుదైక కుటుంబం ఏర్పరిచిన పత్రి సార్కి అనంత కోటి కృతజ్ఞతలు. పత్రి అమ్మకి, పెద్ద మేడంకి, చిన్న మేడంకి. సార్ని వదలకపోతే మనకి ఇంత జ్ఞానం అందేది కాదు. సార్ని, మేడం కానీ వాళ్ళ కూతుర్లు కానీ వదలకపోతే మనకి ఇంత జ్ఞానం అందేది కాదు. నిజంగా పత్రి సార్కి వేల వేల కృతజ్ఞతలు. సాయిని, సురేష్ని చూస్తే చాలా 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 అద్భుతం. వాళ్ళు అసలు చిన్న వయసులోనే ధ్యానం అందుకొని ఈ
పల్లికొండలో ఇంత చక్కటి పిరమిడ్ నిర్మించారు. అక్క ఎట్లా, అక్క ఏం చేయాలి, అక్క ఎట్లా అని సలహాలకు చాలాసార్లు ఫోన్ చేసిండు నాకు పత్రిసారి ఇచ్చిన తమ్ముడు సాయి. నిజంగా అద్భుతం. అసలు పల్లికొండలో ఇంత త్వరలోనే ఇంత వందల మంది ధ్యానులు ఏంటంటే చాలా అద్భుతము. ప్రతి ఒక్కరు పిరమిడ్కి వెళ్ళి ధ్యానం చేయండి. ఎందుకంటే పిరమిడ్ శక్తి అద్భుత శక్తి. పిరమిడ్లో ధ్యానం చాలా అద్భుతంగా ఉంటుంది. మనం నార్మల్గా చేసిన ధ్యానం కన్నా పిరమిడ్లో వెళ్ళి చేస్తే మూడింతల శక్తి వస్తుంది. అందరూ తప్పకుండా పిరమిడ్ని వినియోగించుకోండి. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మేము కూడా పిరమిడ్ కట్టుకున్నాం పెద్దవాళ్ళగట్లో. ఇక నేను చిన్న వయసులోనే వచ్చిన, నేను కూడా ధ్యానంలోకి 28 సంవత్సరాలకే వచ్చిన ధ్యానంలోకి. కానీ వేరే ధ్యానం చేసేదాన్ని. పత్రిసారి పరిచయం అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. కానీ చాలా అద్భుతం. నేను ఫస్ట్ రోజు ధ్యానంలో వచ్చినప్పుడే నాకు పత్రిసారు ధ్యానంలోకి వచ్చిండు. ఏం పడుకుంటావు లేవు, నువ్వు చేసే కార్యం బాగుందని నాకు కొన్ని వేల మనుషులను చూయించిండు. ఒక బంగారు మంచం మీద, బంగారు పరుపు మీద కూర్చోబెట్టి నువ్వు చేసే కార్యం చాలా ఉంది లేవు అని కొన్ని వేల మందినే చూయించిండు. నేను ఇంకా నా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మల్మరాళ్ళు అన్నీ నాకు పనులు తీరినాయి. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను సేవకే. నా భర్త అయినా నేనైనా నా భర్త నాకు చాలా సహకరించిండు. నా భర్త వచ్చిన తర్వాతనే నేను పిరమిడ్ కట్టుకుందాం అనుకున్నాను. అయితే నా భర్త రీసెంట్గా మొన్న గణపతి చవితి నుండి నాన్ వెజ్ మానేసిర్రు. నా భర్త ద్వారానే పిరమిడ్ రావాలని అనుకున్నాను. నా భర్త ద్వారానే పిరమిడ్ వచ్చింది. నా భర్త నాకు చాలా సహకరిస్తాడు. నేను ఎక్కడికి వెళ్ళినా మరి బస్సు వెళ్ళిపోతే కూడా కార్లో డ్రాప్ చేస్తాడు. నా భర్తకు కూడా చాలా చాలా వేల కృతజ్ఞతలు. నేను పిరమిడు శాకాహార రాళ్ళు పెట్టి భూమి పూజ చేసిన 26 తారీఖు నాడు. వాళ్ళు సోమవారం 28 తారీఖు 29, 30కి వస్తామన్న వాళ్ళు 28 తారీఖు నాడే వచ్చిర్రు. 10 డేస్లో పిరమిడ్ అయిపోయింది. ఇంకా 5 డేస్లో కూడా ఇంకా కలర్స్ కానీ టైల్స్ కానీ ఎంత అద్భుతంగా జరిగిందంటే చాలా ఎనర్జీస్తో జరిగింది. నేను చాలా ధ్యానం చేస్తా అండి, చెప్పుకోవడం గొప్ప కాదు. నేను బ్రహ్మ ముహూర్తంలో 3 గంటల నుంచి 5 గంటల వరకు చేస్తాను. నైట్ 9 గంటల నుంచి 11 గంటల వరకు చేస్తాను. నేను ఇప్పుడు కాదు, గత 16-17 సంవత్సరాల నుంచి నేను ధ్యానం చేస్తున్నాను. ఇంకా ఆ శక్తి ఈ శక్తి అద్భుతంగా నాకు 10 డేస్లో పిరమిడ్ వచ్చేసింది. పిరమిడ్ అయిపోయింది. అందరూ సంకల్పం చేసుకోండి. పిరమిడ్లో ధ్యానం అద్భుతమైన శక్తిని ఇస్తుంది. ఇంట్లో ఇల్లాలి మారితే అందరూ మారుతారు తప్పకుండా. మా మన్మడు కూడా మా దగ్గరనే ఉంటాడు. చిన్న పిల్లోడు అతడైతే 4-5 ఇయర్స్. అతను ప్రతి ఒక్కరికి ధ్యాన ప్రచారం చేస్తాడు. అక్క మీరు నాన్ వెజ్ తినొద్దు, ఎగ్ తినొద్దు, ఫిష్ తినొద్దు, చికెన్ మటన్ తినొద్దు, నేను రోజు ధ్యానం చేస్తాను, మీరు కూడా చెయ్యండి అని చాలా చాలా అద్భుతంగా చెప్తాడు. మణికంఠ నా మన్మడు చాలా అద్భుతంగా ఇతను కూడా ధ్యాన ప్రచారం చేస్తాడు. శౌర్యవర్ధన్ రెడ్డి. నాకు ధ్యానంలో మణికంఠ అని వచ్చింది పిరమిడ్ పేరు. ఇంకా నేను పైన అనుకున్నాను. ప్రతిసారి నాకు కిందనే చూపించిండు, కిందనే అయింది. చాలా అద్భుతంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఉగాది నుండి ధ్యానం చేస్తున్నాము. అందులోనే విలేజ్ వాళ్ళు కూడా వస్తున్నారు. చాలా చాలా అద్భుతం. అసలు పత్రిసార్ అంటేనే ఒక అద్భుతం. పత్రిసార్ అంటేనే ఒక అద్భుతం. నిజంగా నమ్ముకున్న వాళ్ళకి సొమ్ము అవుతుంది. థ్యాంక్ యూ. నిర్మాణానికి మరి చిన్న వయసులోనో మరి ఎంతో కృషి చేసిన మన సాయి కిరణ్ అండ్ సురేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ వారికి ఒకసారి మనం గట్టిగా చప్పట్లతో సమస్త ధ్యాన బంధువుల తరపున జిల్లా PSSM ఆధ్వర్యంలో వారిని మనం సన్మానం చేద్దాం. మీకు అయిన తర్వాత మేము చేసుకుంటాం. మరి సురేష్ మాస్టర్ గారి శ్రీమతి గారు కూడా ఇక్కడ ఉంటే, మరి సాయి కిరణ్ గారి తల్లిదండ్రులు ఎవరన్నా ఉంటే మరి వేదికపైకి రావాలా. మరి ఇంత చక్కని విశ్వ కళ్యాణంలో భాగస్వామ్యమై మరి వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని గ్రామంకు మనం ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేయాలా. దయచేసి వాళ్ళందరినీ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సాయి కిరణ్ వాళ్ళ మమ్మీ పెద్దమ్మ వేదికపైకి రావాలి. అదేవిధంగా మరి సాయి కిరణ్ మరి అదేవిధంగా మన సురేష్ గారి శ్రీమతి గారు కూడా వేదికపైకి రావాలి. భూపతి రాజు గారు వేదికపైకి రావాలి. మరి ఒకసారి మనం అందరం గట్టిగా చప్పట్లతో మరి పల్లికొండోలు వీళ్ళిద్దరికి వేస్తే పల్లికొండోలు అందరికి వేసినట్టేనమ్మా, చేసినట్టేనా? మరి గట్టిగా చప్పట్లు కొట్టాలా. మరి రండి మేడం. అదేవిధంగా మన ధ్యానామృతం టీముకు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలమ్మా. జిల్లాలో ఎక్కడ కార్యక్రమాలు జరిగినా నిస్వార్థంగా మరి ధ్యానామృతం టీం వాళ్ళు వచ్చి
మరి ఎలాంటి లాభాపేక్ష లేకుండా వారు నిస్వార్థంగా సేవలు అందిస్తూ ఉన్నారు. ఇంత మండు టెండలో కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియపరిచి వారిని మనం లంచ్ తర్వాత సన్మానించుకుందాం. థ్యాంక్ యూ. అద్భుతంగా పల్లికొండ మాస్టర్లు అందరూ కూడా చాలా అనతి కాలంలోనే ఇంత గొప్ప పిరమిడ్ మందిరం నిర్మాణం చేసి మరి అది లోక కళ్యాణానికి అంకితం చేయడం చాలా అభినందనీయం, ప్రశంసనీయం. మన పని ఏంటంటే గుడిసెకు ధ్యానం, గుండెకు ధ్యానం, గుడిసెకు ధ్యానం, గుండెకు ధ్యానం. అంటే ప్రతి గడపకు ధ్యానం, ప్రతి వ్యక్తికి ధ్యానం నేర్పాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తి నేడు అసంతృప్తితో ఉన్నాడు, అలజడితో ఉన్నాడు, ఏదో రకమైన కోల్పోయినట్లు భావిస్తున్నాడు. అందుకోసమే రోగాలు, ఇబ్బందులు, సమస్యలు. వాటికి ధ్యానమే ఒకటే శరణ్యము, సాకారం ఒకటే శరణ్యము. గట్టిగా చప్పట్లు కొడతాము. సాయి కిరణ్ మన సురేష్ మా నాయకత్వంలో అద్భుతంగా ఈ పల్లికొండలో ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. మరి పిరమిడ్ నిర్వహించడం చాలా అభినందనీయం, ప్రశంసనీయం. ధన్యవాదాలు. ఒకసారి గట్టిగా చప్పట్లమ్మా. కలతార ధ్వనుల మధ్య చప్పట్లు. రైట్. నేడు నిజామాబాద్లో అద్భుతమైన కార్యక్రమం నిర్వహణ జరుగుతున్నాయి కదా. ప్రతి పిరమిడ్లో గ్రామాన పిరమిడ్లో ఉన్న లేదా 108 ఫస్ట్ పేజీలో 108 పిరమిడ్లు తీసుకోవడం జరిగింది. ప్రతి పిరమిడ్లో అద్భుతంగా 3 గంటల ధ్యానము, అక్కడ సహకార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మనమందరం కూడా ఈ భీమ్గల్ చుట్టూ గ్రామాలను మరి పల్లికొండ వాళ్ళు మరి అది దత్తత తీసుకొని అన్ని గ్రామాలలో ధ్యాన పండుగలు ఏర్పాటు చేయాలా, ధ్యాన కార్యక్రమాలు నిర్వహించాలా. భోజనాలు నడుస్తున్నాయి కాబట్టి దయచేసి మెల్లమెల్లగా. భోజనం తర్వాత కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మీరు అందరూ దయచేసి 5 గంటల వరకు ఉండాల్సిందే. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పిఎంసి మాధవి మేడం గారిని, దుర్గా వాణి మేడం గారిని, భూపతి రాజు గారిని, పాల్వంచ హనుమంతరావు గారిని మనం సన్మానించుకుందాం. మరి పల్లికొండ ధ్యాన బంధువుల తరపున అంటే బొట్టు పెడతారు సార్. అన్నదా కండువాళ్ళని అవి తీసుకో. మన సాయి కిరణ్ మేడం కూర్చోండి. మరొకసారి గట్టిగా చప్పట్లతో మరి ఈరోజు వారు మనకు జ్ఞానదాతలుగా విచ్చేశారు. అమ్మ రండి, అందరు రండి, వెనుక నిలబడి ఫోటోలు దిగుతాం. మీరు లేనిది మేము ఎక్కడి నుంచి వచ్చినాం. మీరు ఎంతో కష్టపడితే మరి రాత్రి మావులు కష్టపడి అద్భుతమే. రండి అమ్మ, అందరు రండి, వేదిక మీద గ్రూప్ ఫోటో తీసుకుందాం. మరి చరిత్రకు సజీవ సాక్ష్యాలు ఫోటోలే. ఇంత మంచి కార్యక్రమాలు చేసిన మరి రండి అమ్మ, అందరు వెనుకకు రండి. మరి పిఎంసి మన దుర్గావాణి మేడం గారిని, అదేవిధంగా మాధవి మేడం గారు, ఇద్దరు ఉన్నారు, దుర్గావాణి గారు, మాధవి గారు, అదేవిధంగా హనుమంతరావు గారు, భూపతి రాజు గారిని ఘనంగా సన్మానిస్తున్నారు. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలా. మరి పల్లికొండ ధ్యాన బంధువులందరూ మరి కలతార ధ్వనుల మధ్య వారిని మనం చప్పట్లతో కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుందాం. మరి నిజామాబాద్ జిల్లాను మనమంతా ధ్యానమయం, శాకారమయం, పిరమిడ్మయం చేద్దాం. మరి ఇంత మంచి కార్యక్రమాల ద్వారా ప్రపంచాన్ని ఆకర్షిద్దాం. మనం పత్రిజీ గారి జన్మించిన నిజామాబాద్ జిల్లాలో మనం ఉన్నాం. ఒక గొప్ప అదృష్టవంతులం. మరి శ్రీరాముని చూడలేకపోయినాం, శ్రీకృష్ణ పరమాత్మని చూడలేకపోయినాం. మరి పత్రిజీ గారిని చూశాము. మరి వారి ఆదేశాల ప్రకారం ఈ జిల్లానంతా మనం గొప్పగా చేసుకుందాం. మరి ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి నిజామాబాద్ జిల్లాలో మనమందరం కూడా ఒక మంచి మెగా పిరమిడ్, ఒక 100 రూములు, అద్భుతమైనటువంటి సంకల్పం ఇయ్యాల వెంకటేశ్వర స్వామి సాక్షిగా, మన పరమశివుడి సాక్షిగా ఈ పల్లికొండ నుంచి మనం ముందటికి వెళ్దాం. దీనికి అందరూ కలిసి రావాలి, తరలి రావాలి. మరి ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుచుకుందాం. థ్యాంక్ యూ.
మాస్టర్లు ఆడ ఇద్దరు రామ్ లక్ష్మణ్ ఇద్దరు కూర్చోండి. మరి ఇంత మంచి కార్యక్రమానికి మరి ఎంతోమంది ధన ధాన్య వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించి ఆ పిరమిడ్ నిర్మాణానికి కానీ ఈ శాకాహార ర్యాలీకి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో మరి ఎక్కడ కార్యక్రమాలు జరిగినా నిస్వార్థంగా సేవలు అందిస్తూ మరి రోజు 3 గంటల ధ్యానం చేస్తూ శుద్ధ సాత్విక శాకాహార ధ్యానామృతాన్ని అందిస్తున్న ధ్యానామృతం టీంకు మరి పేరు పేరున ధన్యవాదాలు. వారిని మనం లంచ్ తర్వాత సన్మానించుకుందాం. మరి లంచ్ తర్వాత 5 గంటల వరకు కార్యక్రమాలు ఉంటాయి. వచ్చిన వారందరూ ధ్యానామృతాన్ని స్వీకరించి కొద్దిసేపు ధ్యానం చేసి మరి సాయంత్రం వరకు ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. మన నిజామాబాద్ జిల్లాలో మరి ప్రతి పిరమిడ్లో ధ్యానం జరగాలని పత్రిజీ పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞం పేరిట 108 రోజులు 108 పిరమిడ్ ధ్యాన కేంద్రాలు కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసినాం. మరి ఈరోజు ఈ పిరమిడ్ ప్రారంభమైంది. మరి ఇక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి సాయంత్రం మరి ఉన్న వాళ్ళందరూ ఆ పిరమిడ్కి వెళ్ళి మరి ధ్యానం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరి జిల్లాలో ఎక్కడ శాకాహార ర్యాలీలు జరిగినా సహకరిస్తున్న మీ అందరికీ జిల్లా PSSM తరపున, పత్రిజీ జన్మస్థల్ తరపున, నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ తరపున, PSSM నవనాథపురం తరపున, సమస్త ధ్యాన బంధువుల తరపున, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ తరపున మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. శాకాహార బతుకమ్మ ఉంటుంది లాస్ట్లో. అందరు శాకాహార బతుకమ్మ ఆడిపోవాలి. నేనైతే బతుకమ్మ ఆడతా. డాక్టర్ శ్రీనన్న నేను ఇద్దాం గ్యారంటీ. ఓకేనా? ఓకే. మా దయానంద్ సార్ నాడు ఇక్కడ మేడం మాధవ్ మేడం ఇటు రండి. మీకు మేము దయానంద్ సార్ని పరిచయం చేస్తాను. నీకు లేలే దయానంద్ సారు ధ్యాన జగత్ మ్యాగజైన్ పోస్ట్లో ఎవరికన్నా వస్తుంది రాదు అనకుండా నాకు 500 ఇస్తే నేను మీటికి వచ్చి పుస్తకం ఇస్తా అంటాడు ప్రతి నెల. ఎవరి పుస్తకం వాళ్ళకి ప్రతి నెల అప్పచెప్తాడు. ప్రతి ఒక్కరికి వాళ్ళ పుస్తకం వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చి అందరికి ఇస్తాం. మనమంతా కూడా సామాన్యంగా మహర్షులు అదే చేశారు లోక కళ్యాణం కోసం. మనం కూడా అదే చేద్దాము, అదే చేస్తున్నాం కూడా. తప్పనిసరిగా ఈ జగత్తంతా కూడా ధ్యాన జగత్ అయిపోతుంది, సాకార జగత్ అయిపోతుంది, ప్రతి గ్రామంలో పిరమిడ్ అయిపోతుంది. కాబట్టి పిరమిడ్ జగత్ కూడా అయిపోతుంది. ఇది మా సంకల్పం కాబట్టి మన సంకల్పం కూడా అది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మాంసాహారం మానాలి, మానవులే మాధవులవ్వాలి. మాంసాహారం మానాలి, మానవులే మాధవులవ్వాలి. హింస మార్గమును విడనాడి శాంతి కాములై బ్రతకాలి. హింస మార్గమును విడనాడి శాంతి కాములై బ్రతకాలి. నువ్వు చేసిన పాప కర్మలే కష్టాలై తిరిగి వస్తాయి. నువ్వు చేసిన పుణ్య కర్మలే ఆనందాలై విరబూస్తవి. మాంసాహారం మానాలి, మానవులే మాధవులవ్వాలి. మాంసాహారం మానాలి, మానవులే మాధవులవ్వాలి. నోరు లేని జీవుల బట్టి గొంతు కోసి ప్రాణాలు తీసి, గొంతు కోసి ప్రాణాలు తీసి జల్సా ఎంజాయ్ అనుకుంటూ విందులంటూ చిందులు వేస్తూ, విందులంటూ చిందులు వేస్తూ మనసు దులంటూ చిందులు వేస్తూ మనసు మాట విని మానవ మృగంను కావద్దు. మనసు మాట విని మానవ మృగం నువ్వు కావద్దు. నీలో ఉన్న ప్రేమ గుణానికి ఇనుప కంచెలను కట్టద్దు. మాంసాహారం మానాలి, మానవులే మాధవులవ్వాలి. మాంసాహారం మానాలి, మానవులే మాధవులవ్వాలి. లేడిని వేటాడి చంపే
పులిని క్రూర మృగమంటారు, పులిని క్రూర మృగమంటారు. గొర్రె మేక గొంతులు కోసి మనిషినేమని పిలవాలి, మనిషినేమని పిలవాలి, ఈ మనిషి మని పిలవాలి. గొర్రె మేక గొంతులు కోసే మనిషినేమని పిలవాలి, ఈ మనిషినేమని పిలవాలి. మనిషి మహాత్ముడు అవ్వాలంటే మాంసాహారం మానాలి, మనిషి మహాత్ముడు అవ్వాలి, ఈ మనిషి మహాత్ముడు అవ్వాలంటే మాంసాహారం మానాలి, ఈ మనిషి మహాత్ముడు ఈ జగత్ హాయిగా ఉండాలంటే నీలోని ప్రేమను పంచాలి, మాంసాహారం మానాలి, మాంసాహారం మానాలి, మానవులే మాధవులవ్వాలి. నువ్వు చేసిన హింసే పాపమై వెంటాడుతదని గమనించు, వెంటాడుతదని గమనించు, నిన్ను పేరులేని రోగము తానై నిన్ను దండిస్తాదని గుర్తించు, నిన్ను దండిస్తుందని గుర్తించు. ఈ సాటి జీవులకు ప్రేమను పంచి ప్రేమమూర్తిగా జీవించు, ఈ సాటి జీవులకు ఈ సాటి జీవులకు ప్రేమను పంచి ప్రేమమూర్తిగా జీవించు, ఈ సాటి జీవులకు ప్రేమను పంచి ఈ సమస్త సృష్టికి మూలమైన ప్రేమ తత్వాన్ని బోధించు. మాంసాహారం మానాలి, మానవులే మాధవులవ్వాలి, మాంసాహారం మానాలి, మానవులే మాధవులవ్వాలి. హింస మార్గమును విడనాడి శాంతి కాములై బ్రతకాలి, హింస మార్గమును విడనాడి శాంతి కాములై నువ్వు చేసిన పాప కర్మలే కష్టాలై తిరిగి వస్తాయి, నువ్వు చేసిన నువ్వు చేసిన పుణ్య కర్మలే ఆనందాలై విరబూస్తాయి. మాంసాహారం మానాలి, మానవులే మాధవులవ్వాలి, మాంసాహారం మానాలి, మానవులే మాధవులవ్వాలి, మాంసాహారం మానాలి, మానవులే మాధవులవ్వాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, పల్లె ప్రజలు మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి, పల్లె ప్రజలు మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. ఎన్నిల 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 ఎన్నిలమ్మ ఎన్నిల, ఎన్నిల 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 ఎన్నిలమ్మ ఎన్నిల, పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. శారీరక ఆరోగ్యం ధ్యానం వల్లనే, మానసిక ప్రశాంతత ధ్యానం వల్లనే, శారీరక ఆరోగ్యం ధ్యానం వల్లనే, మానసిక
ధ్యానం నగరాలకే పరిమితమనకు, ధ్యానం నగరాలకే పరిమితమనకు, పల్లెలన్నీ ధ్యానముతో వెలిగిపోవాలి, మన పల్లెలన్నీ ధ్యానముతో వెలిగిపోవాలి. ఎన్నిల 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 ఎన్నిలమ్మ ఎన్నిల, ఎన్నిల 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 ఎన్నిలమ్మ ఎన్నిల, పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. విజ్ఞానం వివేకము నేర్చుకోవాలి, మనం అజ్ఞానం అవివేకం వదిలివేయాలి. విజ్ఞానం వివేకము నేర్చుకోవాలి, మనం అజ్ఞానం అవివేకం వదిలివేయాలి. మన బాధలు మన గాథలు తెలుసుకోవాలి, మన బాధలు మన గాథలు తెలుసుకోవాలి. ధ్యానముతో సాధ్యమని చాటి చెప్పాలి, ఇది ధ్యానముతో సాధ్యమని చాటి చెప్పాలి. ఎన్నిల 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 ఎన్నిలమ్మ ఎన్నిల, ఎన్నిల 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 ఎన్నిలమ్మ ఎన్నిల, పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. ధ్యానం వల్ల మనిషి యొక్క తెలివి పెరుగును, ఆ తెలివి వల్ల మనిషి యొక్క విలువ పెరుగును. ధ్యానం వల్ల మనిషి యొక్క తెలివి పెరుగును, ఆ తెలివి వల్ల మనిషి యొక్క విలువ పెరుగును. విలువ పెరిగి నవ సమాజం అవతరించును, విలువ పెరిగి నవ సమాజం అవతరించును. సమాజంలో సమస్యలే తీరిపోవును, ఈ సమాజంలో సమస్యలే తీరిపోవును. ఎన్నిల 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 ఎన్నిలమ్మ ఎన్నిల, ఎన్నిల 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 ఎన్నిలమ్మ ఎన్నిల, పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. పల్లె ప్రజలు మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. పల్లె ప్రజలు మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. ఈ నవ సమాజం అవతరించాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పరిపాలయ పరమేశి కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణా
చాలా అద్భుతంగా చేసింది. పేరు కే హర్షిక, హైదరాబాద్ నుండి. చాలా చక్కని మనకు నాట్యాన్ని అందించింది. మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం, మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం. ప్రకృతే అమ్మగా, పరమాత్మే గురువుగా, ప్రకృతే అమ్మగా, పరమాత్మే గురువుగా, గురు దంపతులు ఇరువురు మన పూర్ణాత్మే అవునుగా, గురు దంపతులు ఇరువురు మన పూర్ణాత్మే అవునుగా. మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం, అమ్మ స్వర్ణామృతం. ప్రకృతిలో సౌందర్యము అమ్మ, పంచభూతాల శక్తి అమ్మ, గలగల పారే గంగే అమ్మ, చల్లగా వీచే గాలే అమ్మ, జ్ఞానము అమ్మ, గమ్యము అమ్మ, సృష్టికే మూలము అమ్మ, జ్ఞానము అమ్మ, గమ్యము అమ్మ, సృష్టికే మూలము అమ్మ. అమ్మకు మించిన వేరే దైవం ఉంటుందా? అమ్మ ప్రేమకు మించిన వేరే స్వర్గం ఉంటుందా? అమ్మకు మించిన వేరే దైవం ఉంటుందా? అమ్మ ప్రేమను మించిన వేరే స్వర్గం ఉంటుందా? మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం. శక్తే అమ్మ, సేవే అమ్మ, సహనంలో భూదేవి అమ్మ, దేవుడికైనా అమ్మేనమ్మ, అందరి గుండెల అమ్మేనమ్మ. జ్ఞానము అమ్మ, గమ్యము అమ్మ, సృష్టికే మూలము అమ్మ, జ్ఞానము అమ్మ, గమ్యము అమ్మ, సృష్టికే మూలము అమ్మ. అమ్మకు మించిన వేరే దైవం ఉంటుందా? అమ్మ ప్రేమను మించిన వేరే స్వర్గం ఉంటుందా? మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం, మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం, అమ్మ స్వర్ణామృతం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పాట పాడడానికి రండి మేడం, చెప్పుదా. నెక్స్ట్ భారతి మేడం గారు మనకు చక్కటి ఒక పాటను వినిపిస్తారు. ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చిండు పత్రి సారు. ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చిండు పత్రి సారు. దీన్ని అపవిత్రం చేయొద్దు దయచేసి. అందరికీ చెప్తున్నా లైవ్లో, ఇదొక పవిత్ర దేవాలయం అనుకుందాం, ఒక స్టేజు.
అందరు ఎందుకు వచ్చినాం? మనము జ్ఞానం నేర్చుకోవడానికి వచ్చినాం, ధ్యానం చేయడానికి వచ్చినాం, ప్రచారం చేయడానికి వచ్చినాం. ఈ స్టేజ్ని చాలా పవిత్రంగా ఉంచుకుందాం, పవిత్రంగా మాట్లాడుకుందాం. దయచేసి అందరికీ నేను లైవ్లో చెప్తున్నాను, అందరూ అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు అందరూ అదే వరుసతోని, మనము అదే జ్ఞానంతో స్వాధ్యాయులు కూడా అక్క చెల్లె అనుకుంటూ వస్తున్నాం. మనము ఇక్కడ ఇంత చక్కటి ప్లాట్ఫామ్ని దయచేసి అపవిత్రం చెయ్యొద్దు, అనవసరమైన మాటలు మాట్లాడి. థ్యాంక్ యూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు. సార్ వాళ్ళు లైవ్ ఆఫ్ చేయండి. పత్రి సారు హలో అందరికీ, నా పేరు హస్విక. నేను ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలో చెప్పబోతున్నా. ఫస్ట్ మనం ఎలా కూర్చోవాలంటే చేతులు రెండు కట్టేసుకొని, కాళ్ళు ఒకవేళ మనం చైర్లో కూర్చున్నామో ఒక కాలు మీద ఇంకో కాలు వేసుకొని కూర్చోవాలి. నెక్స్ట్ మనం పత్రిజీని థ్యాంక్ యూ చెప్పి ఒకసారి మనం ధ్యానంని మంచిగా చేయాలని అనుకొని తర్వాత ధ్యానంలో కూర్చోవాలి. కళ్ళు మూసుకొని శ్వాసనే గమనించాలి, అంటే శ్వాస మీద ధ్యాస. తర్వాత మనం కళ్ళ మీద అయిపోయినాక ధ్యానంని కళ్ళ మీద 2 చేతులు వేసి తర్వాత తీసి మన చేతుల్ని మనమే చూసి పెద్దగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే మనమే థ్యాంక్ యూ చెప్పుకున్నట్టు అవుతుంది. తర్వాత కూడా మళ్ళీ పత్రిజీ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే మనకి ఈ జ్ఞానాన్ని పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ. ఏం పేరు నీ పేరు? ఇంత చక్కగా మనకు డ్యాన్స్ చేసిన అస్మికకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. చూడండి, మనము ధ్యానం చేస్తే జ్ఞానం తర్వాత మన లోపల ఉన్న కళలన్నీ కూడా మనకు బయటకు రావడం జరుగుతుంది. ఇది ఆత్మవిద్య, మనకు చదువుతోటి సంబంధం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇందాక కూడా వాళ్ళు ఎంత చక్కగా డ్యాన్స్ చేసిండ్రు, అంత ఏజ్లో కూడా. అంటే మన లోపల ఉన్న కళలన్నీ కూడా మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మన అంతరంతో మనం కనెక్ట్ కావడం జరుగుతుంది. మన లోపల ఉన్న కళలన్నీ, మనం చేయాలనుకున్నవన్నీ కూడా మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ప్రతి ఒక్కరం కూడా మన కళలన్నీ నెరవేర్చుకోవచ్చని మనకిప్పుడు తెలుసుకుంటున్నాము. చక్కటి మన త్రిమూర్తి పిరమిడ్ వాళ్ళ ధ్యానంతో మరి ఇంత చిన్న పాప ఇంత చక్కగా డ్యాన్స్ చేసింది. తర్వాత ధ్యానం గురించి ఎంత అద్భుతంగా ఇంత చిన్న వయసులోనే ధ్యానం చెప్పడం మరందరికి చాలా అద్భుతంగా చెప్తుంది. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేస్తూ జ్ఞానం పెంచుకోవాలని కోరుకుంటూ మరందరూ కూడా ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి. పత్రి సార్ చెప్పినట్టుగా నో కామెంట్, నో జడ్జిమెంట్, నాన్ ఇంటర్ఫిరెన్స్. ఎవరి జీవితాల్లో కూడా మనం తొంగి చూడకూడదు. ఇక్కడికి వచ్చినామనంటే మనం ప్రతి ఒక్కరం కూడా దైవ స్వరూపాలమే. ప్రతి ఒక్కరిలో కూడా మనం భగవంతున్నే చూడాలి అనేది నేర్చుకోవడానికి వచ్చినాం. అందరం కూడా అదే విధంగా పత్రిజీ గారి యొక్క బాటలో నడుస్తూ మరి మన జీవితాన్ని మరి ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అందరికీ. ఎందుకంటే ఇది నా సెకండ్ ఆపర్చునిటీ. ఇదే ధ్యానం ప్రోగ్రాంలో నేను సెకండ్ టైం ఈ ఛాన్స్ పొందిన. ఫస్ట్ టైం నాంపల్లి ఎగ్జిబిషన్లో ఒకసారి, అదే ఇప్పుడు చేశాను. సో అందరికీ థ్యాంక్స్. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు, ఈ ధ్యానం ప్రోగ్రాం పెట్టి నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. చక్కగా ఇప్పుడు మనం మరి సునీత మేడం గారి యొక్క క్లాస్ విందాం. సావిత్రి పుత్ర రారా నీ జ్ఞానము పంచగరారా. సావిత్రి పుత్ర రారా నీ జ్ఞానము పంచగరారా. బోధనులో జన్మించి నువ్వు బోధనలెన్నో చేసి, బోధనులో జన్మించి నువ్వు బోధనలెన్నో చేసి. శాకాహారము అంటే నీకెంతో ఇష్టము గదరా. శాకాహారము అంటే నీకెంతో ఇష్టము గదరా. పిరమిడు శక్తి అంటే మూడింతలు అధికము గదరా. పిరమిడు శక్తి అంటే మూడింతలు అధికము గదరా. సావిత్రి పుత్ర రారా నీ జ్ఞానము పంచగరారా. సావిత్రి పుత్ర రారా నీ జ్ఞానము పంచగరారా. బోధనులో జన్మించి నువ్వు బోధనలెన్నో చేసి, బోధనులో జన్మించి నువ్వు బోధనలెన్నో చేసి. అజ్ఞానం తొలగించి జ్ఞానజ్యోతులనే వెలిగించి. అజ్ఞానం తొలగించి జ్ఞానజ్యోతులనే వెలిగించి. మా కోసము జ్ఞానము పంచి భూమాతను మెప్పించి. మా కోసము జ్ఞానము పంచి భూమాతను మెప్పించి. సావిత్రి పుత్ర రారా నీ జ్ఞానము పంచగరారా. సావిత్రి పుత్ర రారా నీ జ్ఞానము పంచగరారా. బోధనులో జన్మించి నువ్వు బోధనలెన్నో చేసి, బోధనులో జన్మించి నువ్వు బోధనలెన్నో చేసి. ఊరు ఊరు తిరిగి మా మన్నలనెన్నో పొంది. ఊరు ఊరు తిరిగి మా మన్నలనెన్నో పొంది. మా మనసును గెలిచిన పత్రి మమ్మేలగరావా పత్రి. మా మనసును గెలిచిన పత్రి మమ్మేలగరావా పత్రి. సావిత్రి పుత్ర రారా నీ జ్ఞానము పంచగరారా. సావిత్రి పుత్ర రారా నీ జ్ఞానము పంచగరారా. బోధనులో జన్మించి నువ్వు బోధనలెన్నో చేసి, బోధనులో జన్మించి నువ్వు బోధనలెన్నో చేసి. తెలంగాణలో పుట్టి ఈ జగతిని మార్చిన పత్రి. తెలంగాణలో పుట్టి ఈ జగతిని మార్చిన పత్రి. ధన్యులమైతిమి గదరా మా పిల్లన గ్రోవీరారా. ధన్యులమైతిమి గదరా మా పిల్లన గ్రోవీరారా. సావిత్రి పుత్ర రారా నీ జ్ఞానము పంచగరారా. సావిత్రి పుత్ర రారా నీ జ్ఞానము పంచగరారా. బోధనులో జన్మించి నువ్వు బోధనలెన్నో చేసి, బోధనులో జన్మించి నువ్వు బోధనలెన్నో చేసి. బోధనులో జన్మించి
నువ్వు బోధనలెన్నో చేసి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన విశ్వగురువు పరమపిత బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణలత మేడం అమ్మగారికి, నా గురువులకి, పరమ గురువులకి నమస్కరించుకుంటూ, ఈ లోకంలో ఎలా జరుగుతుంది అనే విషయం పైన యుగాలుగా మార్పిడి ఎలా జరుగుతుంది అనేది మీకు చెప్పాలనుకుంటున్నాను. యుగాల మారినా సరే యుగంలో ఉండేటటువంటి రాక్షసత్వం మారడం లేదు. మనకు 4 యుగాలు ఉన్నాయి. ఆ 4 యుగాలలో ఒక్కొక్క రకంగా సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం. సత్యయుగంలో సత్యయుగంలో మనిషి యొక్క ఆయువు 1,00,000 సంవత్సరాలు. 1,00,000 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ ఆయువు నెక్స్ట్ యుగం, సత్యయుగం తర్వాత త్రేతాయుగంలో అది ఒక 0 తగ్గిపోయింది. అక్కడ మన జీవనం యొక్క కాలం ఒక 0 తీసేస్తే 10,000 సంవత్సరాలుగా అయ్యింది. ఆ తర్వాత నెక్స్ట్ యుగము ద్వాపరయుగంలో అది 1000 సంవత్సరాలకు వచ్చింది మన యొక్క జీవన ప్రమాణము. అట్లాగే కలియుగంకి వచ్చేసరికి ఇంకో 0 తగ్గిపోయి కలియుగంలో 100 సంవత్సరాలే బతుకుతున్నారు. ఈ రకంగా చూస్తే యుగానికి మార్పు జరిగి మనిషి యొక్క ఆయు ప్రమాణం తగ్గిపోతూ ఉంది. కానీ యుగాలలో ఉన్నటువంటి రాక్షసత్వం మారడం లేదు. సత్యయుగంలో 4 అక్షరాల హిరణ్యాక్షుడు ఉంటే త్రేతాయుగంలో 2 అక్షరాల 3 అక్షరాల రావణుడున్నాడు. ద్వాపర యుగంలో 2 అక్షరాల 1 అక్షరం తగ్గిపోయి కంసుడున్నాడు. ఆ తర్వాత జరుగుతున్నటువంటి ఈ కలియుగంలో రాక్షసుడు బయట కనిపిస్తలేడు. నేను అనే ఒక అహంకారంలో రాక్షసుడు ఉండిపోతా ఉన్నాడు. మనలోని రాక్షసత్వం పోతేనే ఈ కలియుగం మళ్ళీ సత్యయుగంగా మారుతుంది. కాబట్టి జ్ఞానులు అట్లాగే ప్రజలందరూ కూడా ప్రేమపూర్వకంగా జీవించి ఒకరినొకరు అర్థం చేసుకొని హృదయాలు పంచుకొని ప్రేమగా ఉండడమే పత్రి సార్ మనకిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం. ఈ ధ్యానము, సజ్జన సాంగత్యము, వీటి వల్ల శాకాహార ర్యాలీలు, వీటి వల్ల మనము ఉన్నతి చెంది నీవెవరో తెలుసుకొని, నీవెవరు, ఏ డైమెన్షన్ నుంచి వచ్చావు, నువ్వు చేయాల్సింది ఏమిటి అనేది తెలుసుకొని నీ యొక్క ఆత్మోన్నతికై ఒక మంచి ప్లాట్ఫామ్ పత్రి సార్ నిర్మించిపోయారు. అదే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఉన్నటువంటి ధ్యానం సనాతనంగా ఉంది. అది వినూతనంగా మార్చినటువంటి పత్రిజీ గారికి మనము ఎల్లవేళ కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై పత్రిజీ, జై పత్రిజీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పల్లికొండ శాకాహార ర్యాలీ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తుందని చెప్పేసి ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ.